హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మీకు ఇంకొక బ్రైడల్ సెట్ మేకింగ్ అయితే చూపిస్తానండి. ఈ బ్రైడల్ సెట్లో మనం యూజ్ చేసే బ్యాంగిల్స్ 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్, 2 కట్ కర్వ్ బ్యాంగిల్, 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ మీకు 2 కట్ కర్వ్ బ్యాంగిల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే బ్యాంగిల్ చుట్టూ మిడిల్లో వచ్చేలాగా బ్యాంగిల్ చుట్టూ కూడా మనం అప్లై చేసుకోవాలండి. స్ట్రైట్గా వచ్చేలాగా ఒక లైన్లా తీసుకోండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ బ్యాంగిల్కి ఎంత స్టోన్ చైన్ సరిపోతుందో అంత స్టోన్ చైన్ అయితే తీసుకున్నానండి. మీరు చూసినట్టయితే ఆ స్టోన్ చైన్ని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ పైన బ్యాంగిల్కి మిడిల్లో లైన్లా వచ్చేలా అయితే స్టిక్ చేసుకోవాలండి. మనం గ్లూ పైన స్టిక్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో రావాలండి బ్యాంగిల్కి. అప్పుడే లుక్ అయితే బాగుంటుందండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా మనం వేలతో ఏమైనా అటు ఇటులా ఉంటే సరి చేసుకోండి కరెక్ట్గా వచ్చేలాగా. నెక్స్ట్ మనకి స్టోన్ చైన్కి పక్కన ఇది క్రాస్గా అయితే ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా 6K ఐ షేప్ వైట్ గ్లాసీ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఒకదాని కింద ఒకటి కుందన్ అయితే వచ్చేలా స్టిక్ చేసుకోండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ స్టోన్ చైన్కి ఇటు సైడ్ కూడా క్రాస్గా స్టిక్ చేసుకోవాలండి. మనం క్రాస్గా స్టిక్ చేసుకోవాలి కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూని కూడా క్రాస్గా పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగానే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం కుందన్స్ ఒకదాని కింద ఒకటైతే స్టిక్ చేసుకోవాలండి. ఈ బ్యాంగిల్ అయితే మనం వైట్ స్టోన్స్ యూస్ చేస్తున్నాం కదండి. మీరు ఏ స్టోన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ బయట యూస్ చేయడం లేదు. మీరు శారీ బట్టి చూసుకొని మేక్ చేసుకోవచ్చు అండి. నేనైతే వైట్ యూస్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇదే ప్రాసెస్ అంతా బ్యాంగిల్ కంటిన్యూ అవుతుందండి. మొత్తం వేసేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి వేసేసి చూపించాను ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్ అయితే. ఇది ఫైనల్గా డ్రై అయిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి. డ్రై అయిన తర్వాత మొత్తం బ్యాంగిల్ ఏ విధంగా ఉందో. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 కట్ బ్యాంగిల్ అండి, ఫ్లాట్ బ్యాంగిల్. ఒకసారి మీరు ర్యాపింగ్ చూస్తే ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ విధంగా ర్యాపింగ్ చేసుకుంటేనే మనకి ఫైనల్ లుక్ అనేది బాగుంటుందండి. ఎప్పుడైనా కుందన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి స్టిక్ చేసేటప్పుడు. నేను చూపిస్తున్న విధంగా ఇంటూ లాగా అయితే గ్లూని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 8K ఐ షేప్ పర్పుల్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. మ్యాట్లో తీసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి వీ షేప్లో వచ్చేలాగా అయితే స్టిక్ చేసుకోండి. మళ్ళీ దాని కిందనేనండి ఒకదానికొకటి ఆనుకోవాలండి. ఆనుకొని ఉండేలాగైతే మళ్ళీ మనకి క్రాస్గా వచ్చేలాగైతే స్టిక్ చేసుకోండి. మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని దాని కింద క్రౌన్ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోండి. మళ్ళీ దాని కిందన క్రాస్గా అయితే ఇంటూ లాగా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 8K ఐ షేప్ కుందన్స్ అయితే ఫస్ట్ 2 వీ షేప్ వచ్చేలా పెట్టుకోవాలండి. దానికి ఆనుకొని మళ్ళీ కిందకి వీ షేప్ వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇంటూ షేప్లో వస్తుందండి. పైన కుందన్స్ అయితే 8K డైమండ్ షేప్ అయితే దాని కింద మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని వాటికి మధ్యలో అయితే క్రౌన్ షేప్ వచ్చేలా అయితే స్టిక్ చేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను చూడండి, అర్థమవుతుంది. ఇలా ఇంటూ అయితే పెట్టుకోవాలండి. ఇంటూ పెట్టుకున్నాక మనం ఇంటూ షేప్లోనే 8K ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ 2 వీ షేప్ అండి, కింద 2 కూడా వీ షేప్లో వచ్చేలా పెట్టుకొని వాటికి మధ్యలో అయితే క్రౌన్ షేప్ అయితే స్టిక్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో కంటిన్యూ అవుతుందండి బ్యాంగిల్ మొత్తం కూడా. ఈ విధంగా వస్తుందండి బ్యాంగిల్ అయితే. ఈ విధంగా బ్యాంగిల్ వచ్చిన తర్వాత దీనిపైన మనం 3D డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి నేను. క్రౌన్ షేప్కి మధ్యలో నుంచి B7000 గ్లూని అప్లై చేసుకోవాలండి. క్రౌన్ షేప్ మధ్యలోన నుంచి కొందన్ అనేది స్టిక్ అయ్యేలా చూసుకోవాలండి. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మిగతా కొందన్స్ 2 కూడా క్రాస్గా వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ B7000 గ్లూని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకొని క్రౌన్ షేప్ కుందనికి మధ్యలో నుంచి ఒక కుందన్ అయితే నిలువుగా వచ్చేలా పెట్టుకోండి. దానికి ఆనుకొని మిగతా 2 కుందన్స్ కూడా క్రాస్గా దగ్గరికి ఫ్లవర్లా వచ్చేలా అయితే పెట్టుకోవాలండి. ఒకసారి అయితే చూడండి, నేను చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది. చెప్పేదానికని చూస్తేనే అర్థమవుతుందండి. ఈ విధంగా అయితే బ్యాంగిల్ మొత్తం వేసుకొని అయితే మీకు చూపిస్తానండి. అలాగే పైన మనకి 3mm రౌండ్ కుందన్ కూడా స్టిక్ చేసుకోవాలండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను, అది కూడా పెట్టేసి అయితే మీకు చూపిస్తానండి బ్యాంగిల్ ఏ విధంగా వచ్చిందనేది.
ఒకసారి అయితే చూడండి, బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిందండి. 3mm రౌండ్ కుందని కూడా నేను స్టిక్ చేసేసుకొని అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, 3D లుక్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి అయితే మీరే చూడండి. ఇలా నీట్గా వస్తేనే బాగుంటుందండి ఫినిషింగ్. ఎప్పుడైనా సరే మనకి కరెక్ట్గా ఉండేలాగా ముందే స్టిక్ చేసుకోవాలండి. కొంచెం మనకి జరిగిపోయినట్టు ఉంటే మనం ముందే నీట్గా పెట్టుకోవాలండి. డ్రై అయ్యాకైతే చూపిస్తానండి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ అండి, ఫ్లాట్ బ్యాంగిల్. దీనిపైన ఏ విధంగా డిజైన్ వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్లూ అయితే అప్లై చేసుకొని 4x4 స్క్వేర్ కలర్ పర్పుల్ కుందన్ అయితే నేను యూస్ చేస్తున్నానండి. దాని కింద మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకొని నేను 3mm రౌండ్ డార్క్ కాకుండా లైట్ పింక్ ఉంటుంది కదండి, లైట్ పింక్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ 4 కుందన్స్ వస్తాయండి. రెండు వచ్చేయిన తర్వాత దాని కింద ఇంకొక 2 కుందన్స్ అండి. ఇలా 3mm రౌండ్ కుందన్స్ అయితే వస్తాయి. మళ్ళీ దాని కింద గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ స్క్వేర్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలండి, పర్పుల్ కలర్. మళ్ళీ దాని కింద గ్లూ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని పైన 3mm రౌండ్ లైట్ పింక్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నేను డార్క్ పింక్ యూస్ చేస్తున్నానండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో చేస్తున్నానండి పింక్ అనేది. ఇక్కడైతే ఈ 4 కుందన్స్ కూడా డార్క్ కలర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి. మళ్ళీ కిందన మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ 4x4 స్క్వేర్ కుందన్ అయితే స్టిక్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్యలో ఉంది కదండి మనకి 3mm రౌండ్ కుందన్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసుకొని నేను జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే స్టిక్ చేసుకుంటున్నాను అండి. మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు, B7000 గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. జర్కన్ స్టోన్స్ అయితే యూస్ చేశానండి. ఇలానే మొత్తం చేసుకొని చూపిస్తానండి. ఒకసారి చూడండి ఫైనల్ లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుందండి బ్యాంగిల్. ఇలా ఒక 4 బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలండి. అవి కూడా చేసుకున్నానండి నేను. తర్వాత బ్యాంగిల్స్ అంటే ఒకసారి చూడండి, ఇవి 8 బ్యాంగిల్స్ వస్తాయండి మనకి. 4 కట్ బ్యాంగిల్స్, కర్వ్ బ్యాంగిల్స్ అండి ఇవి. వీటిని నేను అన్నీ కూడా ఒకేసారి డిజైన్ వేసుకొని చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి. ఈ 8 బ్యాంగిల్స్ని కూడా ఒక బుక్ అనేది తీసుకోండి. బుక్ని కొంచెం రౌండ్గా చేయండి. రౌండ్గా చేసేసి ఆ 8 బ్యాంగిల్స్ కూడా ఆ బుక్ లోపలికైతే ఇలా విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం బుక్ని అయితే మనం రౌండ్ చేసాం కదండి, కొంచెం ఫ్రీగా వదిలేయండి బుక్ని. బ్యాంగిల్స్ అయితే టైట్గా పట్టినట్టు ఉండాలండి. బ్యాంగిల్స్ అయితే అసలు కదలకూడదు అటు ఇటు కూడా. మనం ఎంత జరిపినా బుక్ని ఆ విధంగా లూజ్గా వదిలేయండి. నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మనం ఒక లైన్లో వచ్చేలాగా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఒకసారి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అర్థమవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత 3mm రౌండ్ కుందన్స్ని అయితే ఆ లైన్లోనే గ్లూ పైన అయితే అలా పెట్టేసుకోవాలండి, ఒక లైన్లో వచ్చేలాగా. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను. మనకైతే బ్యాంగిల్స్ అస్సలు కదలకూడదండి, అటు ఇటు కదలకుండా ఉండేలా గట్టిగా ఉండేలాగా బుక్కి అతుక్కొని ఉండేలా చూసుకోవాలండి. మనం బుక్ని అయితే ఫ్రీగా విడిచిపెట్టేస్తే మనకి బ్యాంగిల్స్ కదలకుండా ఉంటాయండి. ఒక లైన్లో కంప్లీట్ అయ్యాయి కదండి కుందన్స్, అక్కడికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పక్కన మళ్ళీ ఇంకొక లైన్లో వచ్చేలాగా గ్లూ అప్లై చేసుకోవాలండి. మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా వచ్చేలాగా అయితే కుందన్స్ స్టిక్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, మనకి గ్యాప్ అన్నమాట, మనకి చూసుకొని మనం పెట్టుకోవాలండి స్టిక్ చేసుకుంటే. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలో ఎక్కువ బ్యాంగిల్స్ చేసుకునేలా అవుతుందండి మనకి ప్రాసెస్ అనేది. అందుకోసం మీకు చెప్తున్నానండి. చూసారు కదండి ఏ విధంగా అయితే ఒక లైన్లో 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి. సేమ్ అండి, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నేను అయితే ఫ్యాబ్రిక్ గ్లూని అయితే యూజ్ చేసుకుంటున్నాను కదండి, ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ అండి. బ్యాంగిల్ అంతా మనం ఇలా దగ్గరలో పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకొని అయితే మీకు చూపిస్తానండి. ఒకసారి అయితే చూడండి ఏ విధంగా వస్తుందో. చూసారు కదండి, పెట్టుకున్నాను కదండి, ఇది విధంగా వచ్చేయండి బ్యాంగిల్ మొత్తం కూడా. అంత బాగా వచ్చిందో చూడండి. ఇలాగే డ్రై అవ్వనివ్వాలండి బ్యాంగిల్స్. డ్రై అయిన తర్వాత మీకు అన్ని బ్యాంగిల్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాంగిల్స్ అన్నీ డ్రై అయ్యండి. డ్రై అయిన తర్వాత అయితే ఒకసారి చూసేయండి. ఇవైతే ఫస్ట్ మనం చేసిన బ్యాంగిల్స్ అండి. చాలా బాగా వచ్చాయండి ఆ రెండు కూడాను. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్ వస్తాయి ఇవి. ఎంత బాగున్నాయో చూడండి. మనకి జర్కన్ స్టోన్ వల్ల చాలా షైనింగ్ వస్తున్నాయండి. ఒకసారి మీరే చూడండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇవి 4 బ్యాంగిల్స్ అండి. 3D బ్యాంగిల్స్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి.
ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమైపోతుందండి ఎంత బాగా వచ్చాయనేది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఎంత బాగున్నాయో చూసుకోండి. నెక్స్ట్ ఇవి 8 బ్యాంగిల్స్ వస్తాయండి. చూడండి ఒక లైన్లో పెట్టాం కదండి ఇందాక, ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేనైతే వీటన్నిటిని మీకు సెట్ చేసి చూపిస్తానండి, మనకి ఏ విధంగా సెట్ వస్తుందనేది. ఒకసారి చూడండి, ఫస్ట్ అనేది మనకి 2 కట్ బ్యాంగిల్ వస్తుందండి. ఆ విధంగా నేను ఏ విధంగా సెట్ చేస్తున్నాను చూడండి, తెలిసిపోతుంది. అలాగే ఎవరికైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అలాగే మీరు పిక్స్ పెట్టినా కూడా మేము బ్యాంగిల్స్ అనేది చేస్తామండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా సారీ పిక్ పెట్టినా కూడా చేస్తానండి. మీరైతే నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. చూసారు కదండి, నేనైతే 2 సెట్స్ కూడా పెట్టేశానండి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి సెట్స్. కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి మొత్తం 1 హ్యాండ్కి 9 బ్యాంగిల్స్ అయితే వస్తాయండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయండి. డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. ఇలా ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.